హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాలి, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. రేషన్ కార్డులకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిర్ణయించిన వివరాల ప్రకారం నూతన రైస్ కార్డుల జారీకి సంబంధించి సేవలు మంగళవారం ప్రారంభమయ్యాయి. బుధవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో మొత్తం 6 రకాల సేవలు అందించనున్నారు. రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం అందిస్తున్న 6 సేవలు: 1. కొత్త రేషన్ కార్డుల జారీ, 2. రేషన్ కార్డుల విభజన, 3. రేషన్ కార్డుల చిరునామా మార్పు అంటే అడ్రస్ చేంజ్, 4. రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల చేరిక, 5. రేషన్ కార్డు నుంచి సభ్యులు తొలగింపు, 6. రేషన్ కార్డుల సరెండర్. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జూన్ నెల క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ రైస్ కార్డుల జారీ సన్నాహాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. కొత్త కార్డుల కుటుంబాల సభ్యుల వివరాలు లింక్ చేసిన డేటాబేస్ సమాచారం ఉంటుందని తెలిపారు. గత ఎన్నికల నేపథ్యంలో 2023లో మార్చిలో భారత ఎన్నికల సంఘం కొత్త కార్డుల జారీని నిలిపివేసిందని, ఆపై సుప్రీంకోర్టు ఈకేవైసీని తప్పనిసరిగా ప్రకటించినందున రైస్ కార్డుల జారీ ఆలస్యమైందన్నారు. ఇప్పటి వరకు 94.4% ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో కార్డుల జారీ మళ్లీ ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రస్తుత రాష్ట్రంలో మొత్తం 1,46,21,223 రేషన్ కార్డులు ఉన్నాయి. వాటి ద్వారా 4,24,59,028 మంది లబ్ధి కలుగుతుంది. అయితే 5 సంవత్సరాల లోపు పిల్లలు, 80 ఏళ్లకు పైబడిన వారికి ఈకేవైసీ మినహాయింపు ఉండడంతో 6,45,765 మందికి ఈకేవైసీ అవసరం లేదు. ఇప్పటి వరకు 3,94,08,070 మంది తమ రైస్ కార్డులలో మార్పులు చేర్పులు చేసుకున్నారని మంత్రి వివరించారు. కొత్త రేషన్ కార్డులకు ఎలా అప్లై చేసుకోవాలో మనం చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రైస్ కార్డుల జారీతో పాటు కార్డులో మార్పులు చేర్పులకు బుధవారం నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఇందుకోసం అభ్యర్థుల దగ్గరలోని గ్రామ మరియు వార్డు సచివాలయాన్ని సంప్రదించి నిర్దిష్ట ప్రక్రియ అనుసరించి దరఖాస్తు చేసుకోవాలి. కొత్త రేషన్ కార్డుతో పాటు మార్పుల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మనం చూసుకున్నట్లయితే మనం గ్రామ వార్డు సచివాలయంలో పౌర సరఫరాల శాఖ డెస్క్ను సంప్రదించాల్సి ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వాటిలో ఆధార్ కార్డు, నివాస ధృవీకరణ పత్రం, కరెంటు బిల్లు లేదా బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంటు, కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలు, వయసు ధృవీకరణ పత్రాలు, ఇప్పటికే ఉన్న కార్డులు మార్పుల కోసం ఇవ్వాల్సి ఉంటుంది. సో వాటిని చూపించిన తర్వాత మీకు అందించిన అప్లికేషన్ ఫారంను సంబంధించి ఫారం సచివాలయం వద్ద లేదా స్పందన పోర్టల్లో పొందవచ్చు. సో వివరాలు అయితే ఫామ్లో పూరించాల్సి ఉంటుంది. మీ యొక్క పూర్తి వివరాలు అప్లికేషన్లో అయితే ఉంచాల్సి ఉంటుంది. ఫింగర్ ప్రింట్, బయోమెట్రిక్ కూడా మనం వేయాల్సి ఉంటుంది. రైస్ కార్డు కొత్తగా తీసుకునే వారికి, సభ్యులు చేర్చుకునే వారికి బయోమెట్రిక్ అవసరం. సో ఎవరైనా కొత్తగా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా క్యాండిడేట్ అయితే ఉండాలి. సమర్పించిన డాక్యుమెంట్ల పరిశీలన అధికారులను దరఖాస్తును పరిశీలించి సంబంధిత వివరాలు మీకు తెలియజేస్తారు. అలాగే మనకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు కూడా అందిస్తున్నారు. రైస్ కార్డుల సేవల కోసం వాట్సాప్ ద్వారా అప్లై చేసుకునే అవకాశం కల్పించబోతున్నారు. దీనికి సంబంధించి నంబర్ అయితే ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది. వారం తర్వాత అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే జూన్ నెలలో క్యూఆర్ కోడ్తో కూడినటువంటి స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నారు. వాటిలో కుటుంబ సభ్యుల సమాచారం మొత్తం అయితే ఉంటుందని వెల్లడించారు. సో మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఇక్కడ చెప్పారు కదా. సో మీ యొక్క ఆధార్ కార్డు, అలాగే మీరు ఉంటున్నటువంటి ఇంటికి సంబంధించినటువంటి పత్రము, అలాగే కరెంటు బిల్లు కావాలండి. అలాగే బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ అయితే తీసుకోవాలి. కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలు అంటే మీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డులు కావాలి. అలాగే వయసు ధృవీకరణ పత్రం అంటే మన యొక్క ఆధార్ కార్డు లేకపోతే 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటుంది కదా, అది ఇచ్చినట్లయితే మీ యొక్క ఏజ్కి సంబంధించి పత్రం అదే ఉంటుంది. ఇప్పటి వరకు మీ దగ్గర అంటే పాత
రేషన్ కార్డు ఏదైతే ఉంటుందో ఆ పాత రేషన్ కార్డు కూడా మీరు తీసుకొని వెళ్ళాలి. అలాగే మీరు రేషన్ కార్డుకి సంబంధించి మీ రేషన్ కార్డులో ఎవరి పేరు యాడ్ చేయాలనుకుంటున్నారో, ఎవరి పేరు యాడ్ చేయకూడదు అనుకుంటున్నారో ఆ వివరాలన్నీ మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్లో పొందుపరిస్తే పూర్తి వివరాలు కూడా మీకు సచివాలయ సిబ్బంది అయితే చెప్తారు. సో మీ పరిధిలో ఉన్న గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళినట్లయితే అప్లికేషన్ అక్కడే ఇస్తారు. సో అక్కడే మీరు అప్లికేషన్ ఫిల్ చేసి మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి ఏది అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అది అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.